ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శుభ శుక్రవారం దినమందు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, గొప్ప రక్షక, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. 2026 సంవత్సరాల క్రితం నా తండ్రి, మా నిమిత్తమే లోకంలో ఉన్న వారందరి నిమిత్తమే నా ప్రభా శిలువలో మీరు వ్రేలాడి ఉన్నారు తండ్రి. యెషయా 53:5లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, మా అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అంటే ప్రభా. అయ్యా నీకు వందనాలు నా తండ్రి. అవును రాజా, మేము చేసిన అనేకమైన తండ్రి, అవును తండ్రి, అతిక్రమ క్రియలు, పాపములు నా తండ్రి. అయ్యా అవును రాజా, మిమ్ముని తండ్రి సిలువకు ప్రభా వేసి ఉన్నాయి నా తండ్రి. ప్రభా నీకు స్తోత్రం నా తండ్రి. యేసయ్యానికి వందనాలు. అవును రాజా, నీకును ప్రభా, మరి రాజా మాకును అడ్డుగా ఉన్న పాపము నా తండ్రి సమాధానం లేకుండా, అయ్యా మరి తండ్రితో సహవాసం లేకుండా ప్రభా మమ్మల్ని దూరపరిచి ఉన్నాయి తండ్రి. మమ్మల్ని తండ్రితో ప్రభా ఐక్యపరచుటకు నా తండ్రి మీరు మధ్యవతిగా నా తండ్రి సిలువలో నా నిమిత్తమై మా నిమిత్తమై వ్రేలాడి ఉన్నారు నా తండ్రి. మీరు నా నిమిత్తమై మా నిమిత్తమై శరీరం అంతా కొరడా దెబ్బలను పొందుకొని నా ప్రభా అయ్యా 5 గాయములతో వేలాడి మీరు పొందిన ఆ గాయముల ద్వారా స్వస్థతనిచ్చి ఉన్నారు తండ్రి. నీకు వేలాది వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా తండ్రి. అంటి పరిస్థితిలో కూడా రాజా మీరు సిలువలో వ్రేలాడుతున్న తండ్రి. లూకా సువార్త 23:34లో మీరు చెప్పిన రీతిగా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని ప్రభా మీరు చెప్పి ఉన్నారు నా తండ్రి. అవును రాజా నీకు స్తోత్రము. ఏసియానికి వందనాలు నా తండ్రి. అలనాడు నా తండ్రి నేను దూషించి అవమానించిన ప్రజలందరినీ నా ప్రభా, మరి అన్న కాయిఫా నా తండ్రి, ఏ రోజు నా తండ్రి పిలాతు వారందరినీ నా తండ్రి, అయా యూద మతస్థులందరినీ నా ప్రభా, సైనికులందరూ నా ప్రభా, నేను సిలువ వేసిన వారందరినీ కూడా రాజా అయ్యా మీరు క్షమించమని అడిగి ఉన్నారు నా తండ్రి. వారు తెలిసి చేసి ఉన్న తప్పిదం కూడా వారు తెలియక చేసి ఉన్నారని మీరు చెప్పి వారిని క్షమించమని అడిగి ఉన్నారు నా తండ్రి. నీకు స్తోత్రం నా రాజా. అట్టి రీతిగా నా తండ్రి ఈ రోజు వరకు కూడా తండ్రి అనేక మంది నా ప్రభా పాపములు అంధకార క్రియలు నా తండ్రి, చీకటి క్రియలు నా ప్రభా పాపములు చేస్తున్నా తండ్రి నీకు దూరస్తులై ఉన్నారు వారి నిమిత్తమై కూడా రాజా ఈ రోజు కూడా రాజా తండ్రి వీరు తెలియక చేసి ఉన్నారు, వీరిని క్షమించమని అడుగుతున్నారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. రక్షణ పొందిన బిడ్డలుగా ఉన్న వారు కూడా రాజా అనుక్షణమున తండ్రి పాపములో ప్రభా అపవాది పడవేస్తున్న తండ్రి, చిన్న చిన్న పాపము నా తండ్రి, కోపము ద్వేషము నా తండ్రి, అవును రాజా చెడ్డ మాటలు పలుకుడం నా తండ్రి, అయ్యా నిన్ను దూషించడం నా తండ్రి, ఎన్నో విధాలుగా నా తండ్రి అపవాది బంధించి తండ్రి నోటిని వాడుకొని నా ప్రభా నీకు విరుద్ధమైన పాపమును చేయుటకు వాడుకుంటున్నాడు తండ్రి. అట్టి వారి నిమిత్తమై తండ్రి క్షమించమని అడుగుతున్నారు నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. అవును తండ్రి, మేము కూడా అనేక పర్యాయాల నా తండ్రి మాకు విరుద్ధంగా మాట్లాడిన వారిని, అవమానించిన వారిని నా తండ్రి, అవును తండ్రి మేము క్షమించలేకపోతున్నాం గనుక ఈ ఒక ప్రభా సమయం అందు నా తండ్రి నన్ను మమ్మల్ని క్షమించండి నా తండ్రి. అదే రీతిగా మేము ఇతరులను క్షమించగల హృదయమును మాకు దాయిచ్చండి నా ప్రభా. ఎస్ఆర్ రక్షణ పొందిన మా అందరినీ కూడా రచ్చా అయ్యా ఇక మీదట పాపంలో నిలిచి ఉండకుండానట్టు నా తండ్రి, అయ్యా ఒక యోసేపు వలె పాపానికి పారిపోయి నా తండ్రి నీ కొరకు సాక్షి బిడలుగా అయ్యా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో మీరు తెలియదు గనుక వీరిని క్షమించమని మీరు చెప్పిన రీతిగా అయ్యా మాకు విరుద్ధంగా తండ్రి అయ్యా మమ్మల్ని ద్వేషించి మాట్లాడుతున్న వారందరినీ కూడా రాజా మేము ప్రేమించి క్షమించగల హృదయాన్ని మా అందరికీ దయచేయండి నా ప్రభా. అట్టి కృపను దయచేయండి నా ప్రభా. మేము పాపానికి దూరంగా జీవిస్తూ క్రీస్తుకు సమీపంగా జీవించే కృపను దయచేయండి. ఈ రోజు మొదలుకొని నా తండ్రి నిజమైన క్రైస్తవ బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి. మా జీవితాల్లో ఎన్నో ఈస్టర్లు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి కానీ తండ్రి మేము మార్పు లేని వారుగా ఉండకుండానట్టు నా తండ్రి అయ్యా ఈ 40 రోజులు ఉపవాసంలో మాత్రం కాదు నా తండ్రి జీవితాంతము ప్రభా పరిశుద్ధ జీవితం కలిగి జీవించుటకు మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రోజు మొదలుకొని ఏ దానికి కూడా మేము బందీగా ఉండకుండా క్రీస్తుకు ప్రభా దాసులుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి నా తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రము. మీ ప్రేమ నుంచి ఏది మమ్మల్ని దూరపరిచేది తండ్రి మాకు ఏది అక్కర్లేదు గనుక నా ప్రభా ఈ రోజు మొదలుకొని తండ్రి గొప్ప తీర్మానం కలిగి అయా పాపానికి దూరంగా పరిశుద్ధమైన జీవితమును జీవించుటకు అయా నీకే వందనాలు నా తండ్రి. అందరినీ క్షమించగల హృదయమునిచ్చి నడిపించమని నీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరుస్తూ అతి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.